అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు తలలో చిప్ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. 2014-2019 మధ్యలో బాబు విశ్వరూపాన్ని ప్రజలు చూశారని అన్నారు. మేనిఫెస్టో అంటే ఓ బాండ్ లాంటిదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాత్రం మేనిఫెస్టోను చిత్తి కాగితంతో సమానంగా చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తుందని చెప్పారు. గత మేనిఫెస్టోలోని 99% హామీలు అమలు చేశామని సజ్జల తెలిపారు. అదే ఆర్డర్ ఆఫ్ ది డేగా అయిపోయి అంటే ఇట్లా చేయడమే రాజకీయం అనుకునే వాళ్ళను ప్రజలు చీదరించుకునే రోజులు ఇవి. ఈ ధీమా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఇచ్చినవి నిలుపుకున్న తర్వాత వాటి సీరియస్నెస్ ప్రజలకు తెలుస్తుంది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ళ మధ్య జరిగే ఒక ఆట లాంటిది. ఎవడిది అప్పర్ హ్యాండ్ అయితే వాడు అవుతాడు, మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు లేదు, అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు, వాళ్ళ క్వాలిటీ ఏంటి, నాణ్యత ఎలాంటిది, ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు, మనకు చెప్పినవి చేస్తారా, మన చేయి పట్టుకొని నడిపిస్తారా, ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకున్న ఒక విశ్వసనీయత అనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల పార్టీని కానీ ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కానీ వల్ల ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుడి లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది. మా ధీమా ఈసారి మా నమ్మకం దాని మీదనే, పార్టీ నమ్మకం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి, మీ కుటుంబంలో మంచి జరిగింది అని మీరు భావిస్తే ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగగలుగుతున్నాడు ఈరోజు. ఎందుకంటే క్రెడిబిలిటీ అనేదానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువల్ల నేను అడుగుతాను. ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఇంత కష్టం మీద పంటి బిగువన, ఎందుకంటే మధ్యలో కోవిడ్ రావడం వల్ల 2 ఏళ్ల పాటు నష్టాలు, అడిషనల్ ఖర్చులు రావాల్సి రాకపోవడం స్టేట్కు, పైగా బరువు, ఈ రెండింటి వల్ల పడిన దెబ్బ 60,000 కోట్ల దాకా దాన్ని కూడా తీసుకొని